తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధులు సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి స్వాతంత్ర సమరంలో తనదైన శైలిలో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా భారతదేశ అభ్యున్నతి కోసం, ముఖ్యంగా అక్షరాస్యత పెంచడం కోసం, ముఖ్యంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడం కోసం జ్యోతిబా పూలే ఆ రోజుల్లో కృషి చేయడం జరిగింది. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కూడా తనదైన శైలిలో ప్రభావితం చేసి ఇవాళ భారతదేశంలో ఒక మేధావిగా పేరుగాంచి స్వయంగా తన భార్యని స్త్రీ ఉపాధ్యాయులుగా తయారు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావుడు జ్యోతిబా పూలే. అటువంటి మహానుభావుడిని మనం నిత్యం స్మరించుకోవాలి. వారి స్ఫూర్తిలో ముందుకెళుతూ పెద్ద ఎత్తున స్త్రీ విద్యను ప్రోత్సహించడంతో పాటు అక్షరాస్యతను ప్రోత్సహించే దిశగా మనందరం కృషి చేయాలి. ఏదైతే బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలి. అందుకోసం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు అదేవిధంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించాలని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం